ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా నిలిచే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దావోస్లో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర పారిశ్రామికవేత్తలు, బహుళ జాతి సంస్థల సీఈఓలు, వివిధ దేశాల రాజకీయ నాయకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఇక ఈ అంతర్జాతీయ వేదికను మరోసారి పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం దావోసు పర్యటనకు సిద్ధమవుతుంది. గతేడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అనేక కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇక ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈసారి గతం కంటే ఎక్కువ పెట్టుబడులు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దావోసు పర్యటనను కేవలం సమావేశాల పరంగా కాకుండా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గేట్వేగా మార్చుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రపంచ స్థాయి కంపెనీలతో ముఖాముఖి సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చలు, వ్యూహాత్మక ఒప్పందాలపై చర్చలు జరపనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, విధాన సంస్కరణలు, నైపుణ్యవంతమైన మానవ వనరులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వివరించనుంది. అలాగే హైదరాబాద్ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనుంది. ఐటీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, పరిశ్రమల విస్తరణకు సంబంధించిన కొత్త పాలసీలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. దావోసు సదస్సు ద్వారా పెట్టుబడులు మాత్రమే కాకుండా ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇక ఈ పర్యటన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ దేవిక, ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి వార్షిక సదస్సు అనేది జనవరి 19 నుంచి 23 వరకు కూడా కొనసాగనుంది. అంటే ఇవాళ నుంచి 23 తారీఖు వరకు కూడా ఈ ఫోరం సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని గ్లోబల్ పెట్టుబడులు ఆకర్షించే గేట్వేలో ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, అలాగే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ టూర్ లో పాల్గొంటున్నారు. అయితే రాష్ట్రం గతేడాది కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా పెట్టుకొని అగ్ర పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు, పెట్టుబడి అనుకూల విధానాలపై అంతర్జాతీయ ప్రచారం చేయాలంటూ కూడా ప్రణాళిక చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఈ టూర్ కు సంబంధించి ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాల్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం క్లియర్ గా ఒక ప్రశ్న మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ టూర్ వల్ల సానుకూలంగా తెలంగాణ రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనే ఒక అంశాన్ని మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సదస్సు తెలంగాణకు గ్లోబల్ ఇన్వెస్టర్లతో సంబంధాలు బలోపేతం చేస్తున్నట్టు కూడా తెలంగాణ గవర్నమెంట్ చెప్తా ఉంది. గతంలో తెలంగాణ, భారతదేశం ఇలాంటి ఫోరంల ద్వారా భారీ పెట్టుబడులు ఆకర్షించిందని కూడా గుర్తు చేసింది. అయితే ఉదాహరణకు 2023లో WEF లో భారతదేశం 10 బిలియన్లకు పైగా MOUలు సంబంధించింది. అంటే పెట్టుబడుల ఆకర్షణ పెరుగుదలని, అంటే దావోస్ వేదికగా తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందు ఆకర్షణీయ గేట్వేలో చూపిస్తూ రాష్ట్రం ఐటీ, ఫార్మా, బయోటెక్, సెమీ కండక్టర్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే గత ఏడాది కంటే ఎక్కువ పెట్టుబడులు, అంటే ఉదాహరణకు 1 లక్ష కోట్లు లక్ష్యంగా పెట్టుకొని కూడా ఆ సమావేశానికి వెళ్తున్న పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇది ఉద్యోగాల సృష్టి, లక్షలాది ఉద్యోగాలు, జీడీపీ పెరుగుదల కూడా దారితీస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. అయితే ఉదాహరణకు ఇంకొక అంశం ఇక్కడ చూసుకోవచ్చు మనం. 2024లో తెలంగాణ ఐటీ రంగంలో 5 బిలియన్ల పెట్టుబడులు ఆకర్షించింది. ఇది WEF ప్రభావం వల్ల అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే అంతర్జాతీయ వేదికగా ప్రచారం, బ్రాండింగ్, అంటే గ్లోబల్ విజిబిలిటీ, తెలంగాణ పెట్టుబడి అనుకూల విధానాలకు సంబంధించి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచారం, ఏదైతే TS, ఐపాస్, సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ పై ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అగ్ర కంపెనీలు అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా నుంచి సీఈఓలతో సమావేశాలు నిర్వహించి ఇది రాష్ట్ర ఇమేజ్ ను మెరుగుపరిచే విధంగా భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్ అంటే బలోపేతం చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం WEF లో గ్రోత్ ఇంజిన్ గా చూపబడుతుందంటూ కూడా తెలంగాణ దీనికి భాగస్వామ్యం అవడం గొప్ప విషయం అంటూ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ రాజకీయంగా, డిప్లొమాటిక్ ప్రయోజనం కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టూర్ తెలంగాణ ప్రభుత్వానికి గ్లోబల్ లీడర్లతో, అంటే ఇతర దేశాల ముఖ్యమంత్రులు, అంతర్జాతీయ సంస్థలు నెట్వర్కింగ్ అవసరాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర అభివృద్ధి కేంద్ర మద్దతు, ఉదాహరణ సెమీ కండక్టర్ మిషన్ సంబంధించి పొందడానికి కూడా సహాయపడుతుంది. అలాగా యువతకు దాదాపు 50% ఉద్యోగాలు పెరగడం వల్ల సామాజిక స్థిరత్వం అనేది పెరుగుతుందంటూ కూడా
అదనూపంగా చెప్పుకోవచ్చు మనం. అయితే పర్యావరణ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రయోజనాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ ఎకానమీ, సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్ అజెండాలు, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తే పర్యావరణ అనుకూల పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుందో ఆకర్షించాలనే లక్ష్యంతోనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ఏదైతే దావోస్ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ టూర్ వల్ల ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాయి. అంటే ఈ టూర్ ఏదైతే అంటే ఈ భారీ ఖర్చులు, పబ్లిక్ మనీ వృధా అవుతుందంటూ కూడా దావోస్ టూర్ కు దాదాపు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. డెలిగేషన్, లాబింగ్ ఇవన్నీ కూడా ప్రచారం అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంటే WEF లో సభ్యత్వం కొరకు 50 బిలియన్ల నుంచి 6 లక్షల వరకు కూడా ఉంటున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదనంగా ట్రావెల్ ఖర్చులు ఇది పేదలకు వైద్య, విద్య వంటి అవసరాలపై కూడా ప్రభావం చూపిస్తుంది అంటూ కూడా మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీలు. అయితే 2023లో అంటే వాళ్ళు ఉదాహరణలు కూడా అంటే ఉదాహరణలు ఇస్తూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తాను. అంటే 2023లో కర్ణాటక ప్రభుత్వం WEF కి వెళ్లి 10 కోట్లు ఖర్చు చేసి కేవలం 2,000 కోట్ల MOUలు మాత్రం పొందింది. చాలా కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. తెలంగాణలో ఇప్పటికే రైతుల సమస్యలు, కరువు రుణాలు, ఇలా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి ఖర్చు అనేది కూడా అంటే టూర్ కు వెళ్లి రావడానికి ఖర్చుకు సంబంధించిన కొంత విమర్శలు చేస్తున్న పరిస్థితి వస్తాను. అలాగే అన్సర్టైన్ అవుట్కమ్స్, అలాగే ఇంప్లిమెంటేషన్ రిస్క్ అంటే గతేడాది కంటే ఎక్కువ పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ చాలా MOUలు కాగితం మీదే ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలో 2022-23లో 4 లక్షల కోట్ల MOUలు సంపాదించారు, కానీ 30% మాత్రం ఇంప్లిమెంట్ అయ్యాయి. అంటే గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, ఇంప్లిమేషన్, జియో పొలిటికల్ టెన్షన్స్ వాళ్ళు ఇన్వెస్టర్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగే పెట్టుబడులు వచ్చినా అవి హైటెక్ రంగంలో మాత్రం ఉంటే గ్రామీణ ప్రాంతాలకు అంటే తెలంగాణలో 60% కూడా గ్రామీణ జనాభా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి గ్రామీణ ప్రాంతాలకు నష్టం జరుగుతున్నట్టు కూడా కొంత అనలిస్టులు సైతం అంటే విశ్లేషకులు సైతం మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సామాజికంగా పర్యావరణ అసమానతలు అంటే పెట్టుబడులు ఆకర్షించడం, భూసేకరణలు, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ పెరగవచ్చు అనేది కూడా చెప్తున్నప్పటికీ ఈ హైదరాబాద్ చుట్టూ ఫార్మా పార్కుల వల్ల పర్యావరణ కాలుష్యం, ముఖ్యంగా వాస్తు, నీటి సమస్యలు పెరుగుతా ఉన్నాయంటూ కూడా ఇలా పలు రకాలుగా అంటే ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి ముందుకెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేద్దాము అని చెప్పి ఏ ధోరణి అయితే ఆలోచించి సమావేశాలకు అటెండ్ అవుతుందో అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు తీసుకొని కూడా ఈ టూర్ వల్ల ఇలాంటి నష్టం కూడా ఉంది, దీన్ని ఎలా భర్తీ చేస్తారంటూ కూడా ప్రతిపక్షం ప్రశ్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.